మెయిన్గా గుండెపోటు ఎందుకు వస్తుంది అంటే గుండెకు రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళాల్లో చిన్న చిన్న గోడలు అడ్డుగోడలు ఉండడం వల్ల రక్తం అనేది స్లోగా ప్రవహించడం వల్ల హార్ట్ అటాక్ వస్తుంది. అసలు ఆ చిన్న చిన్న గోడలను ఏమంటారు? వాటిని కాల్షియం అంటారు. మరి ముందే తెలుసుకోవచ్చా అంటే ఈజీగా తెలుసుకోవచ్చు. సిఏసి టెస్ట్, కార్డియాలజిస్ట్కి వెళ్ళి సిఏసి టెస్ట్ గురించి అడిగితే వాళ్ళు మొత్తం మీకు చెప్తారు. సో ఆ సిఏసి టెస్ట్ వల్ల నిజంగానే రక్తనాళాల్లో చిన్న చిన్న అడ్డుగోడలు ఉన్నాయా లేదా అని చెప్పేసి తెలుస్తుంది అన్నమాట. అసలు మరి ఎలాంటి ఫుడ్ తీసుకుంటే అట్లాంటి అడ్డుగోడలు రాకుండా ఉంటుంది అంటే అది ఎలాంటి ఫుడ్ అంటే రెడ్ మీట్, ఎగ్ అండ్ చీజ్. సో ఇలాంటి ఫుడ్ తీసుకోవడం వల్ల ఆ ఫుడ్లోనున్న విటమిన్ K2 దిస్ ఈజ్ మోస్ట్ పవర్ఫుల్ విటమిన్. అలాంటి విటమిన్ తీసుకోవడం వల్ల రక్తనాళాల్లో అడ్డుగోడలు లేకుండా అంటే రక్తం మంచిగా సరఫరా చేసేటట్టుగా అది యూజ్ అవుతుందన్నమాట. ఈ మధ్య డైట్ అని చెప్పేసి కంప్లీట్గా నాన్ వెజ్ని మానేస్తున్నారు. అలా ఎప్పుడు చేయొద్దు. నాన్ వెజ్ను ఎంతో కొంత పరిమాణంలో తీసుకోవాలి. ఎగ్ కానీ, రెడ్ మీట్ కానీ, చీజ్ కానీ ఇలాంటివి తీసుకోవాలి, కంపల్సరీ తీసుకోవాలి. వెజిటేబుల్స్లో ఉంటుంది కానీ నాన్ వెజ్లో ఎక్కువ ఉంటుందన్నమాట. అలా అని చెప్పేసి బాగా తినకూడదు, కరెక్ట్గా తినాలి అంటే ఒక పద్ధతి ప్రకారం తినాలి అది. సో బెటర్ టు హ్యావ్ ఏ రైట్ ఫుడ్, రైట్ టైం సో దట్ వీ విల్ నాట్ గెట్ దీస్ కైండ్ ఆఫ్ ఇష్యూస్ ఇన్ ద ఫ్యూచర్. కాబట్టి అందరూ మంచి ఫుడ్ తిని హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ జై హింద్. థ్యాంక్ యూ.